తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన ఎంపీడీఓ శశిరేఖ ఆధ్వర్యంలో జెడ్పీటీసీ నంగా పద్మజాబాబురెడ్డి సమక్షంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ తహసీల్దార్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడుతూ పాకాల మండలంలోని సమస్యలను పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజాబాబురెడ్డి అధికారులను పంచాయతీ సెక్రటరీలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాలలో తాగునీటి సమస్య రాకుండా చూడాలన్నారు. వ్యవసాయానికి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. వెటర్నరీ అధికారులు మండలంలోని రైతులను గుర్తించి వారికి గోకులాలు మంజూరు చేసి షెడ్ ఏర్పాటు చేయాలని అన్నారు. అది కాకుండా మనం రమణయ్య గారి పల్లెలో అక్కడ కూడా ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ ప్లస్ ఆర్పికేషన్ ఆల్రెడీ ఒక 13 షాక్ కొట్టి పడిపోయాడంట. అది పంచాయతీలో జయదేవపురం సార్ ఆర్డబ్ల్యూ సర్వీస్కి ఇబ్బంది పడతా ఉంటే డిటిఆర్స్ పెట్టి వాళ్ళకి సప్లై ఇవ్వడం జరిగింది సార్. ఆదినపల్లిలో లో వోల్టేజ్ లైన్ క్లియరెన్స్ లేదని చెప్పి ఒక కంప్లైంట్ అందింది సార్. దానికి ఒక 15 పోల్లు 8 మీటర్ పోల్స్ లైన్ లాగడం జరిగింది సార్. ఇవి లాస్ట్ సర్వసభ సమావేశంలో ఇవన్నీ చేసిన రెక్టిఫికేషన్ సార్. ఇవన్నీ ఉంటే ఇక అది కాకుండా మనం రమణయ్య గారి పల్లెలో అక్కడ కూడా ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ ప్లస్ ఆర్పికేషన్ ఆల్రెడీ ఒక 13 షాక్ కొట్టి పడిపోయాడంట. అది పద్మజారెడ్డి గారికి, అదేవిధంగా పాకాల ఎంపీడీఓ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ఎంపీటీ సభ్యులకి, సర్పంచులకి, అదేవిధంగా అధికారులకి, ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున సో అధ్యక్షుల వారి అనుమతితో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ముందుగా అధ్యక్షుల వారిని మాట్లాడవలసింది కోరుకుంటున్నాను. ఒక గ్రామం నుంచి ప్రతి ఒక్క సెక్రటరీ నుంచి ఎమ్మెల్యే గారు గ్యాదర్ చేయడం జరిగింది రివ్యూ ద్వారా. మరి అవి ఇప్పుడు ఎంతవరకు రెక్టిఫై సార్ట్అవుట్ అయ్యేది అనేది నెక్స్ట్ మన ఎంపీడీఓ గారు మీకు వివరిస్తారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా అభివృద్ధి వైపు కూటమి ప్రభుత్వం పరుగన్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కోఆపరేట్ చేసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు తీస్తున్నారు. అలాగే సూపర్ 6 పథకాలు అమలుతో పాటు ఏవైతే హామీలు ఇచ్చారో చేసుకుంటూ పోవడం జరుగుతుంది కూడా. మరి కొత్తగా వచ్చారు, వేరే మండలాల నుండి వచ్చారు, అక్కడ ఆల్రెడీ మీరు పని చేస్తున్నారు, మీకు సర్వీస్ ఉంది కాబట్టి ఎవరితో ఏ విధంగా పోవాలి, ఎవరితో చేసుకొని పోతారో డెవలప్మెంట్ ఆటోమేటిక్గా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మండలాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తారని ఆశిస్తారు. పంచాయతీలో జయదేవపురం సార్